హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బుధవారం మేము తెల్లవారుజామున 4 గంటల బయలుదేరి అన్నవరం దర్శించుకున్నాము. అన్నవరం దర్శించిన తర్వాత అమ్మవారిని గంట పట్టినాడ దర్శనం చేసుకుని వచ్చి కొండపైన పట్టుకున్న టిఫిన్లు మనందరం కూర్చుని తిని టీ తాగేసి బయలుదేరాం. తర్వాత అక్కడి నుంచి బావా దగ్గరలోకి వెళ్ళి అన్నవరం దర్శనం అయిన తర్వాత మళ్ళీ మేము బుక్ చేసినటువంటి వెహికల్ మీద మళ్ళీ స్టార్ట్ అయ్యి బయలుదేరాం. అక్కడ అమ్మవారు తలుపులమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఆవిడ. అక్కడ తప్పనిసరిగా అమ్మవారిని దర్శనం ప్రతి ఒక్కరు అమ్మవారికి మరి నైవేద్యాలు చెల్లించుకుని ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా భక్తులు అమ్మవారిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ టెంపుల్ కొత్తగా నిర్వహించడం వల్ల మరి కొత్త గుడి కడుతున్నారు, చాలా బాగుంది. మళ్ళీ ఒక 3 నెలల్లో ఆ ఆలయం కూడా రూపురేఖలు మారిపోయి ఎంతో అందంగా తయారవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వర్క్ జరుగుతుంది. ఈరోజు బుధవారం కావడంతో చాలామంది మరి ఖాళీ లేకుండా చాలామంది అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ చాలామంది అమ్మవారిని మొక్కు చెల్లించుకుని భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాతావరణం కొంచెం మబ్బుగా ఉండడంతో అక్కడ షెడ్లు ఉన్నాయి, పాకలు ఉన్నాయి. ఇంకా అలాగే వాతావరణం వర్షం వచ్చే విధంగా లేదు కాబట్టి మేము ఒక పాక తీసుకున్నాం. ఆ పాకకి అయితే కొంచెం రేట్ తక్కువ, షెడ్కి అయితే రేట్ ఎక్కువ. అంటే వర్షాకాలం ఎక్కువ ఉంటే షెడ్ తీసుకోవడం మంచిది. అక్కడ వంట వరకు కూడా ఉంటారు. మగవాళ్ళు వెళ్తే లేడీస్ వాళ్ళే వంట గుడిసిచ్చి వంట తయారు చేసి మనకి ఇవ్వడానికి ఒక రేట్ ఉంటుంది, కోడికి ఇవ్వడానికి ఒక రేట్ ఉంటుంది, మొత్తం అన్నీ కలిపి ఇవ్వడానికి ఒక రేట్ ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా మాట్లాడుకుని అక్కడ వంట చేసుకుని మనందరం కలిసి వరుసగా కూర్చుని తినచ్చు. తర్వాత అక్కడ ఉన్న మామిడి చెట్లు కట్ట చాలా బాగున్నాయి పొలాల్లో. అమ్మవారిని దర్శనం చేసుకుని కొండపై నుంచి కిందకి వచ్చేసాం. ఇక్కడ ఒక పాక తీసుకున్నాం. పాకలో మరి సామాన్లన్నీ పెట్టుకుని వాళ్ళే పుల్లలు ఇచ్చారు. పుల్లతో వంట చేసుకుని మరి అందరం కూర్చొని భోజనాలు చేసాం. ఇక్కడ అమ్మవారి మహిమ ఏంటో తెలియదు కానీ నిజంగా అక్కడ ఆ ప్రసాదం తింటుంటే లైఫ్లో ఎప్పుడూ తినలేనంత అనుభూతి అది కలిగింది. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణించాయి. మళ్ళీ కాకినాడ బీచ్కి వచ్చాం. బీచ్లో మరి చాలామంది సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వెళ్ళి ఆ బీచ్లో ఉన్నాం. తర్వాత మా రిలేషన్ కాకినాడ బీచ్ పక్కనే ఒకటి ఉంటే మా చుట్టాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటి దగ్గర కూడా సరదాగా పలకరించి మరి సోమవారి ప్రసాదం కూడా వాళ్ళకి అక్కడ ఇచ్చి అక్కడి నుంచి ఒక గంట ఉండి మళ్ళీ బయలుదేరి ఊరికి వస్తాం. అంటే ఇలా అమ్మవారి దర్శనాలు కుటుంబ సమేతంగా మరి వెళ్తే చాలా మంచి జరుగుతుంది. అందరూ కలిసిమెలిసి ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.